కామన్ మ్యాన్ని కన్ఫ్యూజ్ చేసే రెండు విషయాలు ఏంటి అని అంటే డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ లేదా రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ అని కనబడుతుంది. అసలు డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి? ఈ మధ్య నాకు వచ్చే క్లయింట్స్ అందరు కూడా సార్ గోల్డ్ చాలా 1,20,00,000 పెరుగుతుంది సార్, ఇప్పుడు కొందాం సార్ అంటే ఫోమో. ఓకే, ఫియర్ ఆఫ్ మిస్సింగ్. ఫోమో అనమాట. అవును, దాదాపు మీ పోర్ట్ఫోలియో ఒక 50 లక్షల దాకా ఉంది. మీరు ఏవైతే ఫండ్స్లో పెట్టారో మీరు ఆ ఫండ్స్ మీరు డైరెక్ట్గా తీసుకున్నారా లేకపోతే ఎవరైనా సలహా మీద తీసుకున్నారా? సలహా వేరే తీసుకున్నాం. ఇప్పుడు మీరు మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూషన్లకు కూడా వచ్చారు కదా రీసెంట్గా. మ్యూచువల్ ఫండ్స్లో మనకు సాధారణంగా రెండు పదాలు కనిపిస్తుంటాయి. చాలామందిని కన్ఫ్యూజ్ చేసే, కామన్ మ్యాన్ని కన్ఫ్యూజ్ చేసే రెండు విషయాలు ఏంటి అని అంటే డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ లేదా రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ అని కనబడుతుంది. అసలు డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఏది బెస్ట్ రెండిట్లలో, ఏ ప్రోడక్ట్ బెస్ట్? బేసికల్గా సార్ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ డైరెక్ట్గా తీసుకోవడం అంటే మ్యూచువల్ ఫండ్ కంపెనీల నుండి మనం ఫండ్స్ డైరెక్ట్గా తీసుకుంటే అవి డైరెక్ట్ ఫండ్స్. డైరెక్ట్గా ఎలా తీసుకుంటాం అంటే మనకు కొన్ని ఫండ్ హౌసెస్ ఉన్నాయి కదా, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్. ఈ ఫండ్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు డైరెక్ట్గా ఉన్నారనుకోండి, అది మీకు డైరెక్ట్ ఫండ్ వచ్చేస్తుంది. లేదంటే మీకు మీ దగ్గర యాంజిల్ వన్, గ్రో, జెరోదా వీటిలో మీరుకి వెళ్తే డైరెక్ట్ గ్రోత్ అని ఉంటుంది. అదే మీరు ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర తీసుకున్నారనుకోండి, అది మీకు రెగ్యులర్ అని వస్తుంది. రెగ్యులర్ గ్రోత్, రెగ్యులర్ అనే పదం కనిపిస్తూ ఉంటుంది అనమాట అక్కడ. ఓకే, సో రెగ్యులర్ అంటే మీరు ఒక మధ్యలో ఒక మీడియేటర్, ఒక ఏజెంట్ ఉన్నాడని అర్థం. ఓకే, ఆ ఏజెంట్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కావచ్చు, ఇంకోటి బ్యాంకు కూడా కావచ్చు. ఓకే, ఇప్పుడు చాలామంది ఏంటంటే నా దగ్గర క్లయింట్స్ వస్తుంటారు కదా ఎప్పుడు, మీరు ఎక్కడ తీసుకున్నట్టు సార్ నేను డైరెక్ట్గా తీసుకున్నాను సార్ బ్యాంకులో అంటాను. ఓకే, నేను డైరెక్ట్గా బ్యాంకులో తీసుకున్నాను సార్, మళ్ళీ ఎవరి దగ్గర తీసుకోలేదు సార్ అంటే, అరే బ్యాంక్ చూస్తే రెగ్యులర్ అని ఉంటుంది. ఓకే, మీరు ఏ బ్యాంక్ అయినా మ్యూచువల్ ఫండ్ తీసుకోండి, అది మీకు రెగ్యులర్ వచ్చుద్ది. ఓకే, బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రెగ్యులర్ వచ్చుద్ది కానీ మీకు అది సర్వీస్, బ్యాంక్ కూడా సర్వీస్ ఇవ్వడు కదా సార్. అవును, బ్యాంక్ కూడా మీరు అది కట్టారంటే ఇంకా అది మీరు కట్టుకుంటూ పోతుంటారు తప్ప సర్వీస్ ఇవ్వడు. అట్లీస్ట్ మీకు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అంటే మీకు సర్వీస్ ఇస్తాడు. ఓకే, అంటే దీంట్లో సర్వీస్ ఏమి ఇచ్చేది సార్ అని మీరు అడగొచ్చు. కొంటామో కట్టుకుంటూ పోతామో, మీరే 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు కట్టమంటారు అని చెప్పేసి. కాకపోతే ఏంటంటే దాంట్లో మంచి ఫండ్ సెలెక్షన్ అనేది కూడా ఒక క్రైటీరియా ఉంటుంది అనమాట. అంటే అసలు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఇప్పుడు నేను ఒక ఇల్లు కడుతున్నాను సార్, నా పక్కన కూడా చాలామంది ఇల్లు కట్టారు. ఇల్లు కట్టినప్పుడు ఏంటంటే చాలామంది మేస్త్రిని పెట్టుకుంటారు, ఆర్కిటెక్ట్ని పెట్టుకుంటే ఒక 50,000 60,000 ఖర్చు అవుద్ది. అదే మేస్త్రి అనుకోండి ఫ్రీ, ఇది ఆయన కడతాడు కాబట్టి. సో ఇప్పుడు ఏమైందంటే నేను ఇల్లు కట్టుకుంటాను, అతను కూడా ఇల్లు కట్టుకుంటాడు. ఇప్పుడు నేను ఒక ఆర్కిటెక్ట్ని పెట్టుకుంటాను అనుకోండి, నేను ఒక 60,000 పే చేస్తాను. మీకు తెలుసు కదా 1% తీసుకుంటారు వాళ్ళు, టోటల్ కాస్ట్లో ఒక 1% తీసుకుంటారు. ఇప్పుడు ఒక 60,000 70,000 వానికి ఇచ్చామనుకోండి. సో ఇప్పుడు నేను 60,000కి 70,000 చూసుకుంటానా, నేను ఫ్రీగా చూసుకుంటానా? జనరల్గా ఫ్రీగానే వెళ్తారు. కానీ ఇక్కడ లాజిక్ ఏంటంటే ఎవరైతే 60,000 70,000 పెట్టి ఆర్కిటెక్ట్ పెట్టుకుంటారో ఆ ఆర్కిటెక్ట్ మీకు కనీసం ఒక 6-7 లక్షలు సేవ్ చేస్తాడు. ఓకే, ఆయన ఎక్స్పర్టైజ్ ఉంటుంది కాబట్టి మనకు సేవ్ చేస్తాడు. మనం తెలియక మిస్టేక్స్ చేస్తాడు చాలా వరకు. ఎలా సేవ్ చేస్తారంటే లోడ్ బేరింగ్ స్ట్రక్చర్ విషయంలో కావచ్చు, బ్రిక్స్ విషయంలో కావచ్చు, మీకు సిమెంట్ విషయంలో కావచ్చు, ఎక్కడ ఎంత వాడాలో అంతే వాడడం అనేది అది ఆర్కిటెక్ట్ తెలుస్తుంది. మేస్త్రికి ఏంటంటే గుడ్డెది చేయలేబడ్డట్టే ఉంటుంది, అది కడతాడు. అంటే నార్మల్గా మీకు స్టాండర్డ్ ఏదైతే ఉందో అది కడతాడు, బట్ టెక్నికల్గా ఉంటాడు కాబట్టి అది ఉంటుంది అనమాట. సింపుల్. ఇప్పుడు మీరు వెళ్తారు సార్, మీరు సిటీకి ఎప్పుడు వెళ్ళినా కూడా నేను చూశాను, మీరు కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళారు, నేను కూడా వెళ్ళాను. ఎప్పుడు కూడా సిటీకి వెళ్ళా నేను కార్ తీయను, మీరు తీయరు. ఎందుకు? మన టైం సేవ్ అవుతుంది. ఒక ఎక్స్పర్ట్ డ్రైవర్ ఉంటే ఆయన చేస్తుంటాడు, మనం వీఆర్ నాట్ ఎక్స్పర్ట్స్ కదా అందులో. డ్రైవింగ్ లో ఎక్స్పర్ట్ అయినప్పటికీ కూడా మన టైం సేవ్ అవుతుంది, మన టైం వేస్ట్ కాకుండా. ఎందుకు మనం ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్ళాలి, మన హైటెక్ సిటీ వెళ్ళాలి, ఒక ఏదో పోడ్కాస్ట్ ఇంటర్వ్యూ ఉంది, ఇప్పుడు నాకు 1 గంట టైం పట్టుద్ది. ఈ గంట టైంలో నేను ఒక స్క్రిప్ట్ రాసుకోవచ్చు, లేదంటే ఇంకో 2-3 క్లయింట్స్తో మాట్లాడచ్చు. ఎంత టైం సేవ్ అవుతుంది? అవును. సో నేను డ్రైవింగ్ మీద ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటాను నేను? ఎందుకంటే నాకు అక్కడ ఆల్రెడీ ఒక ఆప్షన్ ఉన్నప్పుడు నేను ఎక్స్పర్ట్ నమ్ముకుంటాను, అతను డ్రైవ్ చేస్తుంటాడు, నేను హ్యాపీగా నా పని చేసుకుంటాను. సో మీకు టైం ఉన్నప్పుడు, మీకు టైం సేవింగ్ కావాలన్నప్పుడు, మీకు ఒక మంచి ఫండ్ సెలెక్షన్ కావాలనుకున్నప్పుడు మీరు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళొచ్చు. లేదు నాకు అన్ని స్కిల్స్ తెలుసు అనుకోండి, ఇప్పుడు నేను విజయవాడకి వెళ్ళాలనుకోండి సార్, నాకు ఒక 4 గంటలు పట్టుద్ది, నేను టైర్డ్ అయిపోతా, నాకు టైం వేస్ట్ అని చెప్పేసి నేను వెళ్ళాను.
మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, మీరే డ్రైవ్ చేసుకుంటూ, నో ప్రాబ్లం. ఇక్కడ ఇంకొకటి సార్, ఇది అంటే చాలామంది ఎవరు చెప్పి ఉంటారు నాకు తెలిసి. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ విషయం చూద్దాం సార్. అంటే మీరు అది కూడా అడగచ్చు, ఏది బెస్ట్ అని అడిగారు కదా. ఏది బెస్ట్ అంటే ఎందులో ఎక్కువ వస్తున్నానేగా, అంతే కదా సార్. రిటర్న్స్ ఏది బెస్ట్ అని అడుగుతున్నాం అన్నట్టు. ఇప్పుడు నార్మల్గా రిటర్న్స్ అందరూ చెప్పేది ఏంటి సార్, ఒక 12% చెప్తున్నారు, 12% CAGR ఉంటుంది యాన్యువల్గా అని చెప్తున్నారు. అవును. ఇప్పుడు ఆ 12% ఎట్లా వచ్చింది సార్, అది మీకు లాజిక్ చెప్తాను. మన ఇన్ఫ్లేషన్ ఎంత సార్, 4%, 5%. ఓకే ఓకే రైట్, 4 to 5%. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఉంది సార్, ఇప్పుడు ఒక పెన్నే ఉంది సార్. ఇప్పుడు ఒక పెన్ను కాస్ట్ 10 రూపాయలు ఉంది ఇప్పుడు, అవునా కదా సార్. ఏ పెన్ తీసుకున్నా 10 రూపాయలు ఉంటుంది. ఒకప్పుడు అది 2 రూపాయలు ఉండేది సార్. ఆ 2 రూపాయలు కాస్త 10 రూపాయలు ఎందుకైంది సార్? సో దీంట్లో ఒకటి, ఆ 10 రూపాయల్లో ఒకటి ఏంటంటే ఇన్ఫ్లేషన్ వల్ల ప్రోడక్ట్ కాస్ట్ పెరగడం వల్ల అయింది. సో మీరు ఒక NAV 10 రూపాయలు తీసుకున్నారు అనుకోండి, అప్పట్లో ఒక NAV 10 రూపాయలు తీసుకుంటే, అదే ఒక పెన్నుకు సంబంధించిన ఫండే తీసుకున్నారు అనుకుందాం, 10 రూపాయలు మీరు అక్కడ దానిలో పెడితే ఇప్పుడు పెన్ను కాస్ట్ ఎంత అయింది సార్? 2 నుంచి 10 రూపాయలు, 5 టైమ్స్ అయిందిగా. అంటే మీ NAV 5 టైమ్స్ అయిందిగా. అవును, కరెక్ట్. ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల ఇది NAV పెరిగింది కదా, పెరిగింది. నెంబర్ 1. మన GDP గ్రోత్ ఎంత సార్? మన GDP గ్రోత్ అరౌండ్ 6 to 7%. ఇప్పుడు ఈవెన్ వరల్డ్ బ్యాంక్ ప్రొజెక్షన్ చేసేది, అవును, బీజేపీ పార్టీ చెప్పేది కాదు. అవునవును, వరల్డ్ బ్యాంక్ IMF చెప్పేది అంతే ఉన్నది. 6 వేసుకుందాం సార్. ఓకే, వాళ్ళు 7 చెప్తున్నారు, మనం 6 వేసుకుందాం. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ 5 + 6 ఎంత సార్? 11%. సో ఇప్పుడు ఈ పెన్ను మన GDP పెరగడం అంటే ఏంటి సార్? కన్సంప్షన్ పెరిగింది, సేల్స్ పెరిగినాయి. సో ఇక్కడ 100 పెన్నులు కాస్త 1000 పెన్నులు అమ్ముడవుతున్నాయి. సో ఇప్పుడు ఇక్కడ మీకు 5 + 6 11% అయిందా? సో ఇప్పుడు ఇంకా మనం పెన్ను ప్రాఫిట్ లెక్క కట్టలేదు. మీరు చూడండి ఒకసారి, ముంబైలో మీరు లోకల్ ట్రైన్లో వెళ్ళారు సార్ ఎప్పుడైనా? ముంబైలో లోకల్ ట్రైన్లో వెళ్తే మీరు పోనవసరం లేదు. మీరు అక్కడ లోపలికి వెళ్ళాలంటే మధ్యలో నిల్చుంటే వాళ్ళే దోషేస్తారు, దిగేటప్పుడు కూడా మీరేం సపరేట్గా ఎఫర్ట్ పెట్టిన అవసరం లేదు, వాళ్ళే దోషేస్తారు. మన స్టేషన్ కాకపోతే బయట దోషేస్తారు. సో ఇప్పుడు ఇక్కడ 11% తోపులాటలోనే మీకు 11% వచ్చేస్తుంది సార్. ఇంకా మీరు చెప్పేది ఎంత? 1%, 12%. సో ఇప్పుడు ఇక దీంట్లో ప్రాఫిట్ వచ్చేదే 1%. ప్రాఫిట్ వస్తే చాలు ఇంకా. అవును, ఏం సార్? అవును, కరెక్ట్. సో ఆ 10 రూపీస్లో మీ ప్రాఫిట్ ఎంత అనేది లెక్క. సో ఇప్పుడు ఈ 1% కోసం మీరు డైరెక్ట్గా వెళ్తారా? మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఏం చేస్తారంటే, మీకు తగిన ఫండ్ కరెక్ట్ మీ గోల్ బేస్డ్ ఫండ్ కనుక మీకు ఇస్తే ఆ 1% కాస్త 3 కావచ్చు, 4 కావచ్చు. ఓకే. మీరు లాస్ట్ 5 years రిటర్న్స్, మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ 12 కూడా కాదు సార్, దాదాపు ఇప్పుడు అన్ని ఫండ్స్ 18% దాకా ఇస్తున్నాయి. సో 20% ఇచ్చే ఫండ్స్ కూడా ఉన్నాయి. 18% అంటే రియల్ ఎస్టేట్ లేదు, ఏది లేదు. రీసెంట్గా లాస్ట్ ఇయర్ నుండి గోల్డ్ ఉన్నది కొంత. సో ఇప్పుడు ఇక్కడ 12% అంటే సార్, మీరు ఎలా పెట్టుకున్నా మీరు మ్యూచువల్ ఫండ్ 11% ఫ్లోలోనే ముంబై లోకల్ ట్రైన్ ఎక్కినట్టే వెళ్ళిపోతున్నారు, తోసేస్తారు వాళ్ళే, ఆ ఫ్లోలోనే వెళ్ళిపోతారు. అంటే ఇట్లా కూడా అనుకోవచ్చు సార్. ఇప్పుడు అంటే నేను తెలియక అడుగుతున్నా, ఇప్పుడు బిఫోర్ కరోనా మనకు చాలా తక్కువ డిమాట్ అకౌంట్లు ఉన్నాయి, మనకు 3 కోట్లు 4 కోట్లు ఎంతో ఉన్నాయి. బట్ ఆఫ్టర్ కరోనా లాక్డౌన్ తర్వాత 19 crores ఏమో ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి అరౌండ్ 20 crore డిమాట్ అకౌంట్లు ఉన్నాయని చెప్పేసి మనకు ఒక ఉన్నది కదా. సో ఫ్యూచర్లో మీలాంటి వాళ్ళు ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి, స్టాక్ మార్కెట్ గురించి, ఇలాంటి ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ గురించి బాగా ఎడ్యుకేట్ చేయడం వల్ల వస్తున్న వాళ్ళందరూ కూడా మంచిగా చదువుకున్న జనరేషన్ వస్తుంది కదా. ఇండియా ఈజ్ ది యంగెస్ట్ కంట్రీ కదా. సో వీళ్ళందరికీ అవగాహన క్రియేట్ అయ్యి 150 కోట్ల జనాభా కనీసం ఈ 20 కోట్ల డిమాట్ అకౌంట్లు కాస్త 50 కోట్లకు పోయినప్పుడు, ఇప్పుడు మీరు చెప్పిన థియరీ వర్కౌట్ అవుతుందా? అంటే ఈ తోస్తే వెళ్ళిపోవడం అనేది ఈ 20 కోట్లలో ఇప్పుడు కనుక స్టార్ట్ అయితే ఈ 30 కోట్ల మంది వస్తే తోస్తే ముంగటికి వెళ్ళిపోవడం. మీరు ఇప్పుడు దానికి నేను కొంచెం టెక్నికల్గా చెప్తాను సార్. ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, ఎవ్రీ మంత్ ఒక 30,000 కోట్ల SIP యాడ్ అవుతుంది. ఓకే, ఎవ్రీ మంత్కి. ఓకే. సో ఇప్పుడు ఏమైందంటే సార్ పరిస్థితి, మీరు వినుంటారు ఆల్రెడీ, మీరు రోజు పేపర్ చదువుతారు కాబట్టి, FIIs, DIIs అని ఉంటాయి. అంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ ప్లస్ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్. డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అంటే ఇంక్లూడింగ్ మ్యూచువల్ ఫండ్స్. ఇంతకుముందు ఏంటంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ డబ్బులు వెనక్కి తీసుకున్నారంటే మార్కెట్ పడిపోద్ది, అరే వీళ్ళు వెళ్ళిపోయారంటే ఇది ఉందన్నమాట. ఇంతకుముందు ఏంటంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ ఇంత ఉండేది, డొమెస్టిక్ ఇంత ఉండేది. ఇప్పుడు ఏమైందంటే మీరు గ్రాఫ్ కనుక చూడండి ఎక్కడైనా గూగుల్లో, ఇప్పుడు ఈక్వల్ అయింది. ఓకే. సో ఇప్పుడు వీడు పోయినా కూడా ఇప్పుడు ఇది పెరుగుతుంది ఇంకా. ఇప్పుడు ఇది పెరిగి వీళ్ళకి ఈక్వల్ అయింది. ఇప్పుడు ఏమైందంటే ఇది పెరుగుతుంది. సో ఇప్పుడు మన దేశాన్ని
మన స్టాక్ మార్కెట్ని కంట్రోల్ చేసేది ఎఫ్ఐఎస్ కాదు, ఓకే. మనమే. మ్యూచువల్ ఫండ్స్ లో మనం ఇన్వెస్ట్ చేస్తున్న డొమెస్టిక్ ఇన్వెస్టర్స్. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఇన్వెస్టింగ్ అంటే మ్యూచువల్ ఫండ్స్ అంటే ఈక్విటీ మెయిన్లీ. ఓకే, స్టాక్ మార్కెట్లో చేసే వాళ్ళు స్టాక్ మార్కెట్లో పెట్టుకుంటారు, బట్ అందరూ పెట్టుకోలేరు కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ వైపు వస్తున్నారు. ఓకే. సో వీళ్ళది ఏంటంటే ఇది ఎంత అగ్రెసివ్గా పెరుగుతుంది అంటే అసలు అంటే ఇప్పుడు ఒకటి ఏంటంటే సార్, ఇప్పుడు కంపెనీల దగ్గర డబ్బు ఎక్కువ ఉంది అనుకోండి, వాడు ఎక్స్పాన్షన్కి వెళ్తాడు. ఎక్స్పాన్షన్ వల్ల ఇంకా ప్రొడక్షన్ పెరుగుతుంది, ఇంకా ప్రాఫిట్స్ పెరుగుతాయి. సో ఇప్పుడు అందుకని ఏంటంటే మనం డొమెస్టిక్ మార్కెటే మన దగ్గర చాలా పొటెన్షియల్ ఉంది. సో కాబట్టి మనం ఇప్పుడు దానికి ఇప్పుడు మనం అంటే వాళ్ళ బయట వాళ్ళ గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు ఇంకా. ఇన్ని రోజులు మనం ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మీద ఆధారపడినాము, బట్ ఇప్పుడు ఇండియాలో ఉన్నటువంటి ఈ డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటాం కదా, ఈ పాపులేషన్ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక సాధారణమైన ఎంప్లాయీ కూడా నెలకు 10,000 5,000 పెట్టగలిగితే డొమెస్టిక్ ఇన్వెస్టర్లు పెరుగుతాయి కదా. ఎందుకు అంటే ఇప్పుడు ఇంకోటి మన ఎడ్యుకేషన్ పెరుగుతుంది. సో చాలా మంది ఏంటంటే ఇప్పుడు మంచి మంచి ఇన్స్టిట్యూట్స్ కూడా పెరుగుతున్నాయి, లీడర్స్ బయటకు వస్తున్నారు. లీడర్స్ బయటకు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఎక్కువ ఎంటర్ప్రెన్యూర్స్ తయారవుతారు, ఎక్కువ కంపెనీస్ వస్తాయి, ఎక్కువ లిస్ట్ అవుతాయి. సో ఈ రకంగా పెరుగుతున్నాడు. సో ఈ గ్రోత్ని ఎవరు ఆపలేరు ఇంకా. ఇది ఒక న్యాచురల్ గ్రోతే, ఇదేమి బల్బు కాదు, ఇట్స్ అ న్యాచురల్ గ్రోత్, ఇట్స్ డిజైన్. సో కాబట్టి రిటర్న్స్ అనేవి ఇంకా రావాల్సిందే. అది టెంపరీగా తగ్గుతుంటాయి, బట్ యాక్చువల్గా ఎస్ఐపి చేసేవాడు ఏంటంటే సార్, యాక్చువల్గా అంటే మీరు ఇంకోటి కూడా అడుగుతున్నారు, ఇప్పుడు డైరెక్టివ్లో పెడితే ఇంకో ప్రాబ్లం ఏంటి అంటే, ఇప్పుడు నేను పెడతాను, రేపు మార్కెట్ పడిపోగానే ఇమీడియట్గా తీసేస్తాం, అయ్యో మైనస్లో పోతుంది అని చెప్పేసి. కానీ ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఉంటే అది తీయనివాడు ఆయన, పెట్టండి సార్ ఏం కాదు అంటాడు, గైడ్ చేస్తాడు. ఇప్పుడు మీరు ఈసీజీ ఉంటుంది కదా సార్, ఈసీజీ ఎప్పుడు ఇట్లా ఎగుడు దిగుడులో ఉంటుంది, ఎప్పుడు స్ట్రైట్ లైన్ రాదు. స్ట్రైట్ లైన్ వస్తే అంటే వాడు వచ్చినట్టే. సో స్టాక్ మార్కెట్ కూడా అంతే సార్, ఎప్పుడు కూడా ఎగుడు దిగుడు ఉంటుంది అనమాట. నేను ఏమనుకుంటా సార్, రోజు నేను ఏమనుకుంటా అంటే, నాకు రోజు మెసేజ్ వచ్చింది కదా, స్టాక్ మీది ఇవాళ సెన్సెక్స్ ఇది 83 84 సంథింగ్ అని, నేను పడిపోవాలని కోరుకుంటా. ఎంత పడితే అంత మంచిది సార్. అంటే మీరు ఇప్పుడు పడిపోవాలని కోరుకుంటాను అన్నారు కదా, ఈ బిగ్ బుల్స్ ఎవరైతే ఉంటారో, రాకేష్ జుంజున్వాలా కావచ్చు, కిషోర్ దమానియా కావచ్చు, లేకపోతే వారెన్ బఫెట్ కావచ్చు, వీళ్ళంతా ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ ఎవరు అని అంటే, ఎప్పుడైతే పడిపోయిందో ఆ రోజు క్యాప్చర్ చేస్తారు మార్కెట్ని, వాళ్ళే ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్. అంటే వాళ్ళు పెద్ద లాజిక్ కూడా ఏం చెప్పలేదు, ఒకటే పాయింట్ చెప్పిండ్రు, స్టూపిడ్ ఇన్వెస్టర్ ఎవరు అని అంటే, ఎప్పుడైతే పెరుగుతుందో ఆ రోజు ఇన్వెస్ట్ చేసిన వాడు స్టూపిడ్ ఇన్వెస్టర్, ఎప్పుడైతే పడిపోయిందో ఆ రోజు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ అని చెప్పి. కరెక్ట్, అంతేనా? ఇప్పుడు ఈ మధ్య నాకు వచ్చే క్లయింట్స్ అందరు కూడా, సార్ గోల్డ్ సార్ 1,20,000 లక్షలు పెరుగుతుంది సార్, ఇప్పుడు కొందాం సార్ అంటాడు. ఫోమో, ఓకే, ఫియర్ ఆఫ్ మిస్సింగ్, ఫోమో అనమాట. అవును, ఇప్పుడు ఫార్మా ఫండ్స్ ఫార్మా షేర్లు కొనమంటే కొనరు, ఐటీ కొనమంటే కొనరు. ఇప్పుడు గోల్డ్ పెరుగుతుంది కాబట్టి గోల్డ్ కొంటారు. రేపు ఐటీ పెరిగింది అనుకోండి, ఐటీ స్టాక్స్ కొందాం సార్ అంటారు. ఇప్పుడు గోల్డ్ మేము 5 సంవత్సరాల నుంచి మీరు ఒక 10% పెట్టుకోండి అంటే, ఆ గోల్డ్లో ఏం పెడతాం సార్ అని చెప్పి గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఈటీఎఫ్ ఎవరు పెట్టలేదు. ఇప్పుడు గోల్డ్లో పెట్టండి సార్ అంటారు. మళ్ళీ గోల్డ్ తగ్గితే మళ్ళీ వేరే దాంట్లో పెట్టండి సార్, మళ్ళీ ఈక్విటీలో పోదాం అంటారు. ఓకే. సో అందుకని కూడా దేనికి ఎంత పెట్టాలో అంతే పెట్టాలి. సో ఇవన్నీ గైడ్ చేయాలంటే ఒకరు ఉంటే బెటరు. మీకు బాగా నాలెడ్జ్ ఉండి, మీరు రోజు ఎకనామిక్ టైమ్స్, రోజు మింటులు, ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్లు ఇవి చదివి మీకు అంత టైం ఉందంటే మీరు చేసుకోవచ్చు. ఓకే, హ్యాపీగా. సార్ ఇప్పుడు సపోజ్ మీ ఎగ్జాంపుల్ అడుగుతాను నేను, మీరు దాదాపు మీ పోర్ట్ఫోలియో ఒక 50 లక్షల దాకా ఉంది. మీరు ఏవైతే ఫండ్స్లో పెట్టారో, మీరు ఆ ఫండ్స్ మీరు డైరెక్ట్గా తీసుకున్నారా, లేకపోతే ఎవరైనా సలహా మీద తీసుకున్నారా? సలహా మీద తీసుకున్నాను. అవునా, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి మీలాంటి వాళ్ళు సలహా తీసుకుంటాను నేను. 2 నా దగ్గర నుంచి లాక్కున్నారు, 2 రామప్రసాద్ గారి నుంచి లాక్కున్నారు. అంటే ఒక గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు పెట్టగలిగారు, అంతేగాని రోజు మీరు ఎకనామిక్ టైమ్స్ చదువుతారు, ఇవి చదువుతారు, అన్ని పేపర్లు ఊర్లో ఉండే పేపర్ అని చదువుతారు, మీకు తెలియదు కాదుగా మరి. అవును, మీకు రీసెంట్గా ఒకటి ఎగ్జాంపుల్ చెప్పాలి. ఈ లెన్స్కార్ట్ ఐపీఓ వచ్చింది. లెన్స్కార్ట్ ఐపీఓ వచ్చినప్పుడు రీసెంట్గానే వచ్చింది కదా, లెన్స్కార్ట్ ఐపీఓ వచ్చినప్పుడు మనకు ఒక గట్ ఫీలింగ్ ఉంటుంది, 74-80 షేర్లకు 15,000 అవుతుంది కదా, వస్తే పోతే పోయింది, పెట్టనైతే పెడదామని చెప్పి పెట్టినాం. బట్ పేపర్ చదివిన తర్వాత మీలాంటి వాళ్ళు ఫైనాన్షియల్ ఎడ్యుకేటర్స్ ఎవరైతే ఉన్నారో, ఇది ఓవర్ వాల్యూ అయిపోయింది, బాగా ఓవర్ వాల్యూ చేస్తున్నారు, ఇది ఒక పెద్ద స్కెచ్ లెక్కనే ఉన్నది అని చెప్పిన తర్వాత మళ్ళీ ఇప్పుడే క్యాన్సిల్ చేసుకున్నా. అంటే ఎవరైనా ఒకరు చెప్పకపోతే మనం మునుగుతాం ఖచ్చితంగా. అంతే సార్. ఇప్పుడు చార్టర్డ్ అకౌంటెంట్స్ ఉన్నారు, సిఎంఏ అంటారు, సిఎంఏలు, సిఎఫ్ఏలు, వీళ్ళందరూ కూడా ఆల్రెడీ రోజు మార్కెట్లో ఉంటారు సార్. వీళ్ళు కూడా డైరెక్ట్గా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయరు, వీళ్ళు కూడా మ్యూచువల్ ఫండ్స్లోనే పెడుతున్నారు. ఓకే.
మీరు చూడండి, మీరు మింటు లాంటి పత్రికలు లేకపోతే ఇక్కడ చూడండి, మీరు బాగా క్లోజ్గా వాళ్ళు కూడా డైరెక్ట్గా పెట్టట్లేదు స్టాక్స్లో. ఎందుకు టైం వేస్ట్ అని చెప్పేసి వచ్చే 1% కోసం దీనికోసము ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం. అంతేనా? స్టాక్ మార్కెట్కు మ్యూచువల్ ఫండ్స్కు 1% అంతే ఉంటుంది సార్. అంటే ఇప్పుడు వస్తే 1% సార్, పోతే మొత్తమే పోద్ది. ఇప్పుడు మీరు కొంతమంది అడగండి, నేను మ్యూచువల్ ఫండ్స్లో పెట్టానండి, నేను స్టాక్స్లోనే పెడతాను, నాకు స్టాక్స్లో బాగా లాభాలు వచ్చాయి అంటాడు. ఆయన దగ్గర 10 షేర్లు ఉంటాయి సార్, 10 స్టాక్స్ ఉంటాయి. మీరు అడిగితే సార్ నా దాంట్లో ఒకటి 25%, ఒకటి 40% వచ్చిందని ఇప్పుడు ఆ రెండింటి చెప్తారు, పోయిన 8 గురించి చెప్పాడు. ఓకే, రైట్ రైట్. అంటే మీరు చూడాల్సింది టోటల్ పోర్ట్ఫోలియో చూడాలి. పోర్ట్ఫోలియో ఎంత ఉందంటే మైనస్లో ఉందని చెప్తాడు. చెప్పాడు అది అసలు ఆ విషయం చెప్పాడు ఆయన. ఎవరైనా ఇద్దరు కొడుకుంటారు సార్, మంచోడు గురించి చెప్తారు, వాడు వెధవ గురించి చెప్పరు. ఇది కూడా అంతే. స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే పరిస్థితి ఇదే సార్. మీరు చూడండి, వారు ఒక 10 స్టాక్స్లో పెట్టుంటే అన్ని స్టాక్స్ కలిపి యావరేజ్ ఎంత తీయండి మీరు ఒకసారి. మీరు మ్యూచువల్ ఫండ్స్లో యావరేజ్ తీయండి. మ్యూచువల్ ఫండ్స్ మనకు 45 స్టాక్స్లో పెడతాం మనం. ఇప్పుడు ఒక ఫండ్లో 20 ఉండొచ్చు, ఒక ఫండ్లో 10 ఉండొచ్చు, కానీ మీరు పెట్టేది ఒక 5-6 ఫండ్లు కదా సార్. దాదాపు మీరు ఒక 100 కంపెనీస్లో పెడతారు. కరెక్ట్, యావరేజింగ్ అవుట్ అవుతుంది కదా.